కొత్త ధరలు, బంగారంపై భారీ డిస్కౌంట్, 20% తగ్గే ఛాన్స్. డిసెంబర్ ముగియడానికి ఇంకొన్ని రోజులే ఉంది. త్వరలో కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇక ఈ క్రమంలో బంగారం ధరలపై తెగ చర్చ జరుగుతుంది. 2026లో అయినా తగ్గుతాయా లేక పెరుగుతాయా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పసిడి ప్రియులకు వరుస షాక్లు ఇస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత, రూపాయి పతనం, రిజర్వ్ బ్యాంకు నిల్వలు వల్ల ఇండియాలో గోల్డ్ రేటు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక ప్రస్తుతం భారతదేశంలో డాలర్ విలువ 90 రూపాయలకు పడిపోయింది. దీంతో ఏకంగా తులం బంగారం 1,50,000కు చేరుకుంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఇదే ఏడాదిలో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కేజీ వెండి ఏకంగా 2 లక్షలకు చేరుకుంది. దీంతో బంగారం అత్యుత్తమ ఆస్తిగా ఉండడంతో పాటు ఈ ఏడాది పెట్టుబడిదారులకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఏడాది ముగియనున్న క్రమంలో కొత్త ఏడాది 2026లో బంగారం ధరలు ఎలా ఉంటాయోనని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక పెట్టుబడిదారులు కూడా 2026లో బంగారంపై లాభాలు నిలబెడతాయా లేదా తగ్గుతాయా అని తెగ చర్చించుకుంటున్నారు. 2025లో భారీగా రాబడిలో ఉంటుందా? ఆర్బీఐ డేటా ప్రకారం బంగారంపై 2025లో 67.7% రాబడి పెట్టుబడిదారులు అందుకుంటున్నారు. ఇక దీంతో 2026లో కూడా బలమైన వృద్ధి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, ప్రపంచ ఆర్థిక సెంటిమెంటు మెరుగుపడితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వడ్డీ రేట్లు తగ్గించడం, అనిశ్చితిని తగ్గించడం వల్ల కూడా బంగారం తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కొనసాగితే కేంద్ర బ్యాంకుల కొనుగోలు మందగించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ధరలు తగ్గడానికి ఉన్న అవకాశాలు ఏవో తెలుసా? 2026లో బంగారం ధర తగ్గడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయని బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలు అధికంగా ఉండడం వల్ల ఎవరు కొనుగోలు చేయడం లేదు. ఎక్కువ రేట్లు ఉన్న కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఎవ్వరు మొగ్గు చూపడం లేదు. దీంతో సేల్స్ కూడా భారీగా పడిపోయాయి. దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల 2026లో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బంగారం ధరలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల విధానంపై ఆధారపడి ఉంటాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్లు తగ్గించవచ్చనే వార్తల క్రమంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒకవేళ దాని గురించి ఖచ్చితమైన సమాచారం వస్తే బంగారం ధర 10 నుంచి 20% తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.